తాజా అంశాన్ని చూస్తున్నాం. గుంటూరు స్వర్ణభారతి నగర్లో దారుణం జరిగింది. 4 ఏళ్ల బాలుడిపై కుక్క దాడి చేసింది. ఘటనలో బాలుడు చనిపోయాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు చెప్పండి, దీనికి సంబంధించిన వివరాలేంటి? గుంటూరు స్వర్ణభారతి నగరంలో దారుణం చోటు చేసుకుంది. 4 ఏళ్ల బాలుడిపై కుక్క దాడి చేయడంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడటం పడిన ఆ బాలుని స్థానికంగా గుంటూరు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ తీసుకొచ్చి వైద్యులు స్పందించే లోపల బాలుడు చనిపోయినట్టుగా వైద్యులు తెలిపారు. అయితే ఈ స్వర్ణభారతి నగరంలో కుక్కలు అంటే అదుపు లేకుండా, నియంత్రణ లేకుండా ఎక్కువ పెద్ద సంఖ్యలో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు కావచ్చు లేదా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా వాళ్ళు తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. 4 ఏళ్ల పసిబాలుడు ఆ ఇంటి మీద ఆడుకుంటూ ఉండగా వీధికొక్క ఒక్కసారిగా వచ్చి మీద పడి మెడ గట్టిగా పట్టేసుకొని కొరగటం వల్ల తీవ్రంగా బాలుడు గాయపడ్డాడు. గాయపడ్డ బాలుని వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన బీజేపీ తీసుకురావడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆ బాలుని వాళ్ళు ప్రాణాలను రక్షించుకోలేకపోయారు. దీంతో ఆ తల్లిదండ్రులు నాగరాజు అదేవిధంగా రాణి అని ఇద్దరు కూడా ఉండి అంటే పసి కళ్ళ ముందు ఇన్నాళ్ళు అల్లారు పెట్టుకున్న బాలుడు చనిపోయేసరికి ఆ తల్లిదండ్రులు పెట్టడానికి ఒక్కంతా బీజేపీ దగ్గర తీవ్రంగా వెలిపిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు ఆవేదన చూసినట్టయితే వీధి కుక్కల వల్ల ఎంతో మంది పిల్లలు ఇప్పటికే గాయపడి బీజేఎస్ లో కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఇంతమంది గాయపడుతున్నాయి. వీధి కుక్కలు ఈ విధంగా శరీరహారం చేస్తున్నప్పటికి కూడా అటు మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ వీధి కుక్కల దాడి అనేది రోజు రోజు పెరుగుతుందని, ప్రతి రోజు కూడా గుంటూరు నగరంలో ఏదో ఒక కాలనీలో ఈ వీధి కుక్కల దాడి జరుగుతూ ఉందని, కానీ అధికారులు మాత్రం ఎలాంటి వారి నియంత్రణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల గాయపడుతూనే ఉన్నారని చిన్నపిల్లలు అదేవిధంగా యువత వృద్ధులు వీళ్ళందరినీ కూడా వీధి కుక్కలు తరచుగా దాడి చేస్తూనే ఉన్నాయి. పలు చోట్ల దాడి చేసినప్పటికీ కూడా అధికారులు దృష్టి తీసుకెళ్లినా, అదేవిధంగా ప్రతి సోమవారం జరిగేటువంటి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినప్పటికి కూడా ఇంతవరకు కూడా ఏ రోజు కూడా అధికారులు ఈ వీధి కుక్క నియంత్రణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో నాగరాజు అదేవిధంగా తల్లి రాణి వాళ్ళిద్దరూ కూడా మేము గతంలో కూడా ఇక్కడ వీధి కుక్కలు ఎక్కువగా మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కూడా ఫిర్యాదు చేస్తున్నాము. కానీ పోలీసులు అటు అధికారులు స్పందించకపోవడంతో ఈ రోజు మా బాలుని కోల్పోవాల్సి వచ్చిన మా 4 ఏళ్ల చిన్న పిల్లలను అల్లారంగా పెంచుతున్నాను, తమ బాలుడి ప్రాణాలు తిరిగి తెచ్చివ్వగలరా అని చెప్పి అటు మున్సిపల్ అధికారులను వాళ్ళు నిలదీస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ యొక్క పసి పిల్లవాడి ప్రాణాలు అయితే ఈ రోజు కోల్పోయారని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కానీ అదేవిధంగా బాధిత కుటుంబ సభ్యులు కానీ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సరే మున్సిపల్ అధికారులు స్పందించి నగరంలో ఉన్నటువంటి వీధి కుక్కల్ని నియంత్రించాలని చెప్పేసి కూడా అదే కట్టడి చర్య తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళంతా కోరుతూ ఉన్నారు. ధన్యవాదాలు వీరాంజనేయులు.